హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు మన ఛానల్లో మా ఇంట్లో ఉన్న మారేడు దళం మొక్క చూపిస్తాను. అలాగే దీని గురించి కూడా చెప్తానండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మారేడు దళం మొక్క. ఈ మారేడు దళం అనే ఈ చెట్టు ఎలా పెట్టుకోవాలి అంటే, మారేడు దళం చెట్టు ఉన్న వాళ్ళకి చాలా పెద్దగా ఉంటుంది కదా, ఆ చెట్టుకి కాయలు కాస్తాయి. ఆ కాయలు తీసుకొచ్చి ఎండబెట్టి వచ్చే ఇత్తనాలు నాటాలండి మనం. అప్పుడు ఇట్లా ఇది ఫామ్ అవుతుంది మనకి మొక్క అనేది. ఈ మారేడు దళ విశిష్టత ఏంటంటే, ఆకులు మూడు రెక్కలు మాత్రమే ఉంటాయి. ఈ మూడు అనేది ఎందుకు ఉంటాయి అనేది, శివుడు త్రినేత్రుడు అంటారు కదా, అందుకని ఇది మూడే ఉంటాయి. అలా ఏ ఆకు పట్టుకున్న ఈ చెట్టులో మూడే ఉంటాయి మనకి ఆకులు. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే, అన్ని చెట్లకి పువ్వులు వస్తాయి, కానీ ఈ చెట్టుకు మాత్రమే కాయలు వస్తాయి, ఆకులు వస్తాయి, పువ్వులు మాత్రం రావు. అదే ఈ మారేడు దళం మొక్క యొక్క విశిష్టత. అది చూసారా, మొత్తం చుట్టూ ముళ్ళు ఉన్నాయి, అండ్ ప్రతిదానికి మూడు ఆకులు ఉంటాయి. శివుడిని త్రినేత్రుడు అంటాం కదా మనం, అందుకనే 3 ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైన చెట్టు అండి ఇది. ఈ ఆకు మనం ఒక్కసారి దేవుడికి పెట్టిన తర్వాత మనం కడిగి దాన్ని 11 సార్లు పెట్టచ్చు. అప్పటి వరకు ఈ శక్తి ఆ మొక్కకి అలాగే ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక 3 రెక్కలు ఉన్న ఆకును తుంచి దేవుడికి పెట్టామంటే అది కడిగి మనం మళ్ళీ 11 సార్లు వాడచ్చండి. దానికి ఆ పవర్ అంతవరకు ఉంటుంది. అండ్ ఆకు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా పెట్టేస్తే, ఇది లక్ష్మీదేవికి ఇష్టమట, ఇట్లా వెనక్కి తిప్పి పెడితే అది సరస్వతికి పెట్టినట్టు అండి. చూసారా ఈ మొక్క? అండ్ ఈ మొక్క మేము కుండీలోనే నాటాము, చూపిస్తాను మీకు. ఇదంతా స్టెమ్ అండి, చూసారా? కుండీలోనే పెట్టాము ఈ మొక్క మొత్తం. మేము కార్తీక మాసం అన్న రోజు మేము డైలీ పెట్టామండి. ఇది శివుడికి చాలా ఇష్టమైన మొక్క ఆకులు ఇవి, మారేడు దళం. ఇవి మనం వెండి వాటిలో కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, మారేడు దళం అన్నట్టు వెండి రేకులు కూడా వస్తున్నాయి శివుడికి పెట్టడానికి. మొత్తం ముళ్ళులే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి మొక్కతో. చూసారా, అన్నీ మూడు. ఇది పెట్టే చోట మనం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చుట్టూతా ముళ్ళులు ఉన్నాయి కదా. ఎవరైనా పిల్లలు తిరుగుతున్నా, పెద్దవాళ్ళు తిరుగుతున్నా మనకు తగలని చోట పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ముళ్ళులు మనకు గీసుకోకుండా ఉంటాయి. సో కొంచెం ఇది పెట్టే ప్లేస్లో కొంచెం ఎక్కువ మనుషులు తిరగరు అనే చోట పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, ఆకు పెద్దగా అయితే ఇట్లుంటుంది. ఇందులో కూడా చూసారా 3, ఇది 3, ఈ 3 కలిపి ఒకటి. ప్రతిదానికి మీరు ఏ ఆకు చూసినా 3 ఉంటాయి. ఇవి 2 చిన్నవి, ఇది పెద్దది, ఇవి 2 చిన్నవి, ఇవి పెద్దది. ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా, బాగుంది కదా మొక్క. అన్ని చోట్ల దొరకదండి ఈ మొక్క మాత్రం, మారేడు దళం. ఎవరి దగ్గర అయితే మారేడు దళం మొక్క పెద్దగా ఉంటుందో వాళ్ళకి కాయలు వస్తాయంట. అప్పుడప్పుడు ఆ కాయ వేసాము మేము, అది తెచ్చి ఎండబెట్టి విత్తనాలు వచ్చినాయి, దానికి వేసాము. ఇప్పుడు ఈ మొక్క ఇట్లా ఫామ్ అయింది మాకు. ఈ చెట్టు పెద్దదైనప్పుడు మాకు ఈ చెట్టుకు కూడా కాయలు వస్తాయి. అప్పుడు మీకు మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను, కాయలు ఎట్లుంటాయి, మనం ఎలా ఎండబెట్టుకున్నాం, ఎలా నాటాం అనేది చూపిస్తానండి. ఇదైతే మేము రెగ్యులర్ మా గార్డెన్కి ఉన్న కొంచెం ప్లేస్లోనే వేసేసాం, అది కూడా కుండీలో వేసాం. దీనికి కేర్ అంటే, ఇంట్లో ఉండే వంటింటి పదార్థ వేస్ట్ అంటే కూరగాయల తొక్కులు, మనం ఫ్రూట్స్కి తీసేసిన తొక్కలు, రాలిపోయిన ఆకులు అవే వేస్తాం. డైలీ ఒకసారి వాటర్ పోస్తామండి, మార్నింగ్ టైం పోస్తాము వాటర్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దాని గురించి కూడా, మారేడు దళం యొక్క విశిష్టత కూడా తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.